ఇండస్ట్రీలో మహేష్ బాబు గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, ప్రభాస్ గారు కానీ బ్రహ్మాజీ అన్న వెంటనే మా మనిషి అన్నట్లుగా దే కీప్ కాంప్లిమెంటింగ్ యూ అండ్ చాలా ఎఫెక్షనేట్గా మాట్లాడుతూ ఉంటారు అట్ టైమ్స్ డ్యూరింగ్ ఇంటర్వ్యూస్ ప్రెస్ నోట్స్ ఆర్ ఇట్ సిచ్యువేషన్స్. అందరినీ అలాగ మంచి నోట్తో ఎలా నడిపిస్తారు? అంటే ఒక్కసారి స్వీట్గా ఉండొచ్చు, 2 సార్లు స్వీట్గా ఉండొచ్చు, బేసికల్లీ యు ఆర్ సచ్ ఎ స్వీట్ సోల్ అన్నట్లుగా ఎలా హౌ డు యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. ఏమండి వాళ్ళు మంచోళ్ళు కాబట్టి బేసిక్గా మనకు రెస్పెక్ట్ ఇస్తారు. అది వాళ్ళ గొప్పతనం. మన గురించి మాట్లాడడం, మనల్ని దగ్గర చేర్చడం అనేది వాళ్ళ గొప్పతనం, నాట్ మై క్రెడిట్. అంతే, అర్థమైంది కదా మీకు? అదేలేండి సార్, మోడెస్టీకి డిగ్నిటీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా వెరీ ఆన్సర్ ఇస్ సో డిప్లొమాటిక్ అండ్ యెట్ మళ్ళీ ఇట్ ఈస్ వెరీ సెన్సిబుల్. అంతే సార్. పాన్ ఇండియా సినిమాలు ఇంతలాగా జరుగుతున్న నేపథ్యంలో మీరు పాన్ ఇండియా సినిమాలు ఎందుకు ఎక్కువ చేయట్లేదు సార్ అని అంటే ఒప్పుకుంటారా? నేను చేయట్లే, అన్ని నేను చేశాను. నంబర్ ఆఫ్ సినిమాస్ చేస్తున్నారు మీరు, పాన్ ఇండియా మార్కెట్ అంత విస్తారంగా మీరు కూడా చేస్తున్నారా సార్? పాన్ ఇండియా పుష్ప 2 ఏంటి, పుష్ప 1 ఏంటి, సలార్ ఏంటి, పాన్ ఇండియా కదా. అంటే ఈక్వల్ గా మీరు మహేష్ బాబు సినిమాలు పాన్ ఇండియా కదా, సపరేట్ చేయక్కర్లా. ఆయన చేస్తే పాన్ ఇండియా 10 చోట్ల చూస్తారు. సో దట్స్ హౌ యూ సే. తారక్ సినిమాలు చేస్తున్నారు, సపరేట్ పాన్ ఇండియా బ్రాండ్ రాయాలేంటి? కానీ సార్ ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగానంటే, ఒకప్పుడు బ్రహ్మాజీ గారు అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అందరికీ అందుబాటులో ఉన్నారు, ఇప్పుడు అసలు ఆయన ఓ రేంజ్లో మార్కెట్ పెంచేశారు అని ఒక టాక్. దానికి ఏం చెప్తారు? నిజమా? నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సంయుక్త మీనన్ గారు ఒక ట్వీట్ చేశారు విరూపాక్ష సినిమా టైంలో, ఒక పోస్ట్ చేశారు, ఆస్క్ మీ అ క్వశ్చన్ ఐ విల్ ఆన్సర్ అని. అంటే మీరు రివర్స్ గోల్డెన్ లెగ్, ప్లాటినం లెగ్ ఆఫ్ ది ఇండస్ట్రీ, అసలు ఏం చేసినా సూపర్ సక్సెస్ అది ఇది అని. ఆ టైంలో ఫ్యాన్స్ మిమ్మల్ని కొంచెం ర్యాక్ చేశారు, అంటే అన్న మీరు కూడా సోపేస్తున్నారా హీరోయిన్కి అని. ఆ కాన్వర్సేషన్ గుర్తుందా మీకు? ఏదో గుర్తులేదు, బట్ ఏదో అన్నాను, అదే కరెక్ట్గా గుర్తులేదు. అంటే అదే చెప్తాను చూడండి సార్, మీరు జెన్యున్గా ఫ్రెండ్లీగా ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు, దాన్ని మళ్ళీ అమ్మాయికి కూడా తెలుసు. అలా అనిపించినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు మీరు? పట్టించుకోండి, సరదాగా వాళ్ళు కూడా సరదాగా 100% సరదాగే. అందుకనే నేను ర్యాక్ చేస్తున్నాను. అవన్నీ ర్యాగ్ ఆల్వేస్ ఐ అప్రిషియేట్. యు ఎంజాయ్ దట్. అలా సరదాగా ఉండాలి అంతేగాని ఇప్పుడు ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో అలా సరదాగా అది ఓకే, ఫైన్. బాపు ఈ సినిమాలో సార్ స్పెసిఫిక్గా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్తో, అంటే ఒక రైతు స్టోరీ, ఒక రైతుకి కష్టం వచ్చినప్పుడు, ఫినాన్షియల్ బర్డన్స్ ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుంటారా, ఈ ఓవరాల్ స్ట్రెచ్లో కనుక మూవీ వెళ్తే మీకు పర్సనల్గా వ్యవసాయంకి సంబంధించి కానీ రైతుకి సంబంధించి కానీ మీకున్న ఒక డెఫినెట్లీ ఎవరికైనా సరే ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. సో మీరు మీ ఎక్స్ప్రెషన్ని, ఆ థ్యాంక్ఫుల్నెస్ని చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? మీరు అసలు ఎప్పుడైనా వ్యవసాయం చేశారా? అంటే మా అమ్మమ్మ గారి ఊర్లో అంతా మా మామయ్యలు అందరూ వ్యవసాయం చేసేవాళ్ళే, మా తాతగారు వాళ్ళందరూ. సో వ్యవసాయం గురించి తెలుసు నాకు. సో వ్యవసాయం చేసి దానికి ఇన్కమ్ సరిగ్గా రాకపోతే చాలా గుండె తరిగిపోతుంటుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో వాచ్మెన్ ఫ్యామిలీస్ అందరూ వ్యవసాయం దెబ్బతిని ఇక్కడ మన వాచ్మెన్లుగా వస్తున్నారు హైదరాబాద్కి. ఆంధ్రాలో 1 ఎకరం కానీ 2 ఎకరాలు ఉండి వాళ్ళు అది సరిగ్గా పండించుకోలేక, లైక్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఐ డోంట్ నో, వదిలేసి పాపం పిల్లలతో, చిన్నపిల్లలతో మనం కరెక్ట్గా వాచ్మెన్ రూముల్లో ఉంటున్నారు వాళ్ళందరూ. 90% వాళ్ళే రైతులే. అది చూస్తే నాకు గుండె తరిగిపోతాం. అక్కడ ఒక రెస్పెక్టబుల్ 2 acres or 1 acre ఓనర్ ఇక్కడికి వచ్చి పని చేసుకోవడం, పిల్లలు చదివించడం, అది చాలా బాధగా ఉంటుంది అన్నమాట. అది ఇన్ఫ్యాక్ట్ సార్, ఇంత సెన్సిబుల్గా మీరు ఫీల్ అయినప్పుడు వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం ఈ మార్పులు అందిస్తే బాగుంటుంది. చేస్తున్నారు చాలా చోట్ల, అన్ని గవర్నమెంట్లు దే గివింగ్ లోన్స్ కానీ లేకపోతే పవర్, వాటర్ కానీ చాలా బెటర్ ఇప్పుడు. బట్ సమ్టైమ్స్ కొన్ని తప్పదు. ఇప్పుడు వరదలు వచ్చే, వర్షాలు వచ్చి అన్నీ పోతాయి, అప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా. ఈ స్టోరీ ఖచ్చితంగా టైటిల్ని చూస్తే బాపు ఫాదర్ సూసైడ్ స్టోరీ అన్న వెంటనే ఇది ఒక ఎమోషనల్ బ్యాక్డ్రాప్తో నడుస్తున్న సినిమా అని అయితే అనిపిస్తుంది. కాదు, ప్రాబ్లం రియల్గా ఉంటుంది. అక్కడి నుంచి ఏంటన్నది ఇంకా ఫన్ మోడ్లో వెళ్తుంటుంది. అంటే ఒక లిటిల్ డార్క్ కామెడీ. ఇట్స్ నాట్ కామెడీ మూవీ.
దెర్ ఇస్ ఎ సస్పెన్స్, దెర్ ఇస్ ఎమోషన్, దెర్ ఇస్ ఎ ఫన్, అలాగ ఉంటుంది. అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా చూసిన తర్వాత ఒక టేక్అవే పాయింట్ ఏముంటుంది సార్ ఈ సినిమాలో అంటే ఏం చెప్తారు? బ్రహ్మాజీ కొత్త గెటప్. ఈ